వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ఆయన ఈ లేఖను విడుదల చేశారు. దేశ ప్రజలంతా తన కుటుంబ సభ్యులే అని పేర్కొన్న మోడీ వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అన్ని వర్గాలను అభివృద్ధి పంతాలో నడిపించేందుకు తమ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఎంతో కృషి చేసిందని వివరించారు. తన నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పంతాలో నడిపించేందుకు కృషి చేసిన తీరును, సాధించిన కీలక విజయాలను, ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఈ లేఖలో ప్రజలకు వివరించారు. తన పదవీ కాలంలో 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, మద్దతును మరవలేనని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు. మీ మరియు మా కలయిక ఇప్పుడు 1 దశాబ్దం పూర్తి చేసుకోబోతోంది. నా 140 కోట్ల మంది కుటుంబ సభ్యులతో నాకున్న నమ్మకం, మద్దతుతో కూడిన ఈ దృఢమైన సంబంధం నాకు ఎంత ప్రత్యేకమైనదో మాటల్లో చెప్పడం కష్టం. నా తల్లులు, సోదరీమణులకు సహాయం అందించడానికి మా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇది సామాన్య ప్రజల నమ్మకం, ప్రజల విశ్వాసం వల్లే జరిగింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ పై కొత్త చట్టం, పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే చట్టం, తీవ్రవాదం, నక్సలిజం అణచివేత వంటి విషయాల్లో నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాం. అనేక చారిత్రక ముఖ్యమైన నిర్ణయాలు ప్రజల మద్దతుతోనే చేపట్టాం. దేశ సంక్షేమం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, దేశ అభివృద్ధి కోసం ఆకాంక్షించే ప్రణాళికలను సాకారం చేయడానికి ప్రజల మద్దతు తనకు ఎల్లప్పుడూ ఉంటుందని భావిస్తున్నారు. ఇదే తనకు మరోసారి అధికారం ఇస్తుందని భావిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతపై పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రతి పౌరుడికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని అభిలాషిస్తున్నానన్నారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో దేశ సామూహిక సామర్థ్యంపై విశ్వాసం ఉంది అన్నారు. ఇక ప్రధాని మోదీ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా శాశ్వత గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, గ్యాస్ సరైన ఏర్పాట్లు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్స ఏర్పాట్లు, రైతులకు ఆర్థిక సహాయం, మాతృవందన యోజన ద్వారా మహిళలకు సహాయం. దీంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి, దేశం ముందుకు సాగుతున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ ఆలోచనలు, సూచనలు, మద్దతు అవసరమని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదాలను మేము అందుకుంటున్నామని విశ్వసిస్తున్నానని అన్నారు. దేశ నిర్మాణం కోసం మన ప్రయత్నాలు అలసిపోకుండా, ఆగిపోకుండా కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.